నాలుక కోసిన కిరాతకుడు నీ అక్క శివ ఏందిరా గిట్లయితుంది నాలుక కోసుడు ఏందిరా భయ్ కుషాయిగూడలో ఘోరం 6 నెలలుగా సహజీవనం సహజీవనంలో అటు ఇటు అయిందేమో అర్ధరాత్రి వాగ్వాదంతో నరరూప రాక్షసుడిగా మారిన ప్రియుడు నవీన్ షాకుతో కోసి రక్తపు మడుగులో వదిలి పరారు గాంధీ ఆసుపత్రి ఐసీయూలో మహిళకు శస్త్రచికిత్స కుమార్తె ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు నిందితుడి కోసం పోలీసుల వేట మరి ఆ కుమార్తె చూద్దామా ఎందుకవుతుంది రాజధాని నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మిన వ్యక్తి చేతిలోనే ఓ మహిళ దారుణ హింసకు గురైన ఉదాంతం తీవ్ర కలకలం రేపుంది గత 6 నెలలుగా తనతో కలిసి సహజీవనం అంటే లివింగ్ రిలేషన్ సాగిస్తున్న ఓ 50 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు నరరూప రాక్షసుడిగా ప్రవర్తించాడు ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తీవ్ర ఆవేశానికి లోనైన ఆ కిరాతకుడు కూరగాయలు కోసే షాకుతో ఆమె నాలుకను కోసి పారిపోయాడు ఒంటరితనం ఆసరిగా పరిచయం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సదరు మహిళ భర్త 10 ఏళ్ల క్రితమే మరణించారు అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమెకు 6 నెలల క్రితం వీడు తగినట్టున్నాడే 6 నెలల క్రితం నవీన్ అనే వ్యక్తితో పరిచయం అయింది ఆ పరిచయం కాస్త హింసకు దారితీసింది అనుకోవచ్చు ఇద్దరు పరస్పర అంగీకారంతో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు కొన్నేళ్ల పాటు వీరి బంధం ప్రశాంతంగానే సాగినప్పటికీ ఇటీవల కాలంలో కొన్ని వ్యక్తిగత విషయాలపై ఇద్దరి మధ్య తరచూ మనస్పర్ధలు గొడవలు తలెత్తుతున్నాయి అర్ధరాత్రి వేళ రక్తపాతం ఈ నెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత నవీన్ సదరు మహిళ మధ్య ఇంట్లో మళ్ళీ పాత గొడవ మొదలైంది మాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన నవీన్ ఇంట్లో ఉన్న పదునైన చాకును తీసుకొని ఆమెపై దాడికి తెగబడ్డారు అంతటితో ఆగకుండా ఆమెను గట్టిగా పట్టుకొని నోట్లోని నాలుకను క్రూరంగా కోసేశాడు వామ్మో దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది నిందితుడు నవీన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు గాంధీ ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స నడుస్తుందంట బాధితురాలి అర్ధనాదాలు విని స్థానికులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు తక్షణమే అత్యవసర స్థితిలో ఆమెను సికింద్రాబాద్ ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రిలో వైద్య బృందం ఆమెకు యుద్ధ ప్రతిపాదించిన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలైతే కాపాడేళ్ళు హత్యాయత్నం కేసు నమోదు చేసిండ్రు మరి బాధితురాలు రాతపూర్వకంగా ఇచ్చిందంట కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు వాడు మాత్రం పరారిలో ఉన్నాడంట సహజీవనం లివింగ్ హాస్టల్ కూడా వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ పిల్లలే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా ఇంట్లో ఏం చెప్తున్నారు అమ్మా నేను హాస్టల్ ఉంటున్నా లేడీస్ హాస్టల్లో అని చెప్తున్నారు ఆ పిల్ల ఏం చేస్తుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో లివింగ్ హాస్టల్ ఉంటుంది ఇక ఒక అడుగు ముందుకేసి ఇక లివింగ్ హాస్టల్లో ఉన్నా కూడా వీడు చూస్తాడేమో అని సపరేట్గా రూములు తీసుకొని ఉంటున్నారు చాలామంది ఉంటున్నారు ఈ మధ్యన